హలో అందరికి, ఎలా ఉన్నారు? వచ్చేయండి అలా వెళ్తూ మాట్లాడుకుందాం. ఎక్కడికి వెళ్తున్నారు అనుకుంటున్నారా? అయితే ఆగండి, నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ కి లైక్ అండ్ కామెంట్ షేర్ చేయండి. థ్యాంక్ యూ. పిల్లలకైనా పెద్దలకైనా చాలా ఇష్టమైన ప్లేస్ అండి. అదేనండి పార్క్. అప్పుడప్పుడు ఇలా పిల్లల్ని బయటికి తీసుకొని వస్తుంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంటారు అనమాట. ఇదేనండి ఖమ్మంలో ఉన్న లకారం ట్యాంక్ బండ్ అంటారు దీన్ని. వీకెండ్స్ లో అయితే చాలా అంటే చాలా మంది ఉంటారు ఇక్కడ. నార్మల్ డేస్ లో అయితే పర్లేదు ఉంటారు, కానీ అంత క్రౌడ్ ఉండరు. అసలు ఈ పార్కింగ్ ప్లేస్ ఏది కూడా ఖాళీగా ఉండదు అనమాట, ఫుల్ అయిపోతుంది అసలు. వెహికల్స్ చాలా ఉంటాయి. పిల్లల్ని అప్పుడప్పుడు ఇలా బయటికి తీసుకొస్తే వాళ్ళు మెంటల్ గా ఫిజికల్ గా యాక్టివ్ గా ఉంటారండి. ఎప్పుడు పిల్లల్ని అలా ఇంట్లో బంధించి పెట్టొద్దు. వాళ్ళు అలా పాపం చాలా ఫీల్ అయిపోతుంటారు. చూసారా ఈ విగ్రహం? ఎవరనుకుంటున్నారు? నందమూరి తారక రామారావు గారి విగ్రహం ఇది. దీని విషయంలో చిన్న ఇష్యూ కూడా జరిగింది అప్పుడు ఖమ్మంలో. ఇదేనండి లోపట. ఎంత ప్రశాంతంగా ఉందో కదా, చాలా అంటే చాలా బాగుంది. అసలు మా బాబుకి అయితే చాలా ఎగ్జైటింగ్. ఆడుకోవడానికి చాలా ఉంటాయి కదా ఇక్కడ. చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాడు. నేను కూడా అప్పుడప్పుడు ఇలా వస్తే చాలా మెంటల్ గా రిలాక్స్ అయిపోతాను అనమాట. చాలా బాగుంటుంది ఇక్కడ. నా చిన్నప్పుడు అయితే స్కూల్ నుంచి రాగానే బుక్స్ అక్కడ పెట్టేసి బయటికి వెళ్ళి మా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, అక్క వాళ్ళు, అన్నయ్య వాళ్ళు, నా ఫ్రెండ్స్, అలా ఇంటికి రాగానే ఆడుకోవడమే ఫస్ట్ అన్నమాట. తర్వాత చదువుకోవడము, తినడం అన్నమాట. అంత బాగుండేది ఆ రోజుల్లో. ఎవరి ఏజ్ గ్రూప్ వాళ్ళు గ్యాదర్ అయ్యి చక్కగా ఆడుకునే వాళ్ళం అన్నమాట. చాలా హ్యాపీగా అనిపించేది ఆడుకునేటప్పుడు కూడా. ఇవన్నీ అప్పుడు లేవండి మాకు పార్క్స్ అవన్నీ. ఈ రోజుల్లో నిజంగా మదర్ కంటే కూడా ఫాదర్ చాలా కేరింగ్ గా చూసుకుంటారు కదా పిల్లల్ని. మా బాబు విషయంలో అయితే మా వారు చాలా అంటే చాలా బాగా చూసుకుంటారు. నాకంటే ఎక్కువగా వాడిని చూసేది ఆయనే. వాడికి చాలా కంఫర్టబుల్ జోన్ అన్నమాట తను. నేను కొంచెం కొడతాను, అందుకే వాడికి నాకంటే ఎక్కువ వాళ్ళ డాడీ అంటేనే ఇష్టం అన్నమాట. వాడు ఏది చేసినా తను చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకుంటాడు వాళ్ళ డాడీ. అందుకే అపార్ట్మెంట్ లో మా బాబు ఏజ్ గ్రూప్ పిల్లలు ఎవ్వరు లేరండి. అందరు కొంచెం పెద్ద పిల్లలే. వీడికి సెట్ అయ్యే పిల్లలు ఎవరు లేరనమాట. అందుకే పాపం చాలా లోన్లీ ఫీల్ అయిపోతా ఉంటాడు. అందుకే అప్పుడప్పుడు బయటికి తీసుకొని వస్తా ఉంటారనమాట వీడిని. ఇలా వస్తే వాడు కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతా ఉంటాడు అనమాట. అసలు అపార్ట్మెంట్ లోనే ఉండకూడదండి. పిల్లలకి అసలు స్వేచ్ఛ అనేది ఉండదు. కొంచెం అల్లరి చేసినా, గోల చేసినా ఏదో ఒక కంప్లైంట్ వస్తూనే ఉంటుంది. కానీ ఏం చేస్తాం, తప్పదు. సెక్యూరిటీ కోసం అపార్ట్మెంట్ లో ఉండాల్సి వస్తుంది అనమాట. నాకైతే ఈ అపార్ట్మెంట్ కల్చర్ అస్సలు నచ్చదండి. ఇండివిజువల్ హౌస్ కట్టుకొని చక్కగా కొన్ని చెట్లు పెట్టుకొని ప్రశాంతంగా బయట ఒక మంచం వేసుకొని కూర్చుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. నాకు అలాంటి ప్లేసెస్ అంటే ఇష్టం. విలేజ్ లో ఉండడం అంటే ఇంకా ఇష్టం అన్నమాట. మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే నేను అసలు ఎక్కువ సేపు బయటే కూర్చుంటాను. మా అమ్మ వాళ్ళకి చాలా పెద్ద ప్లేస్ అన్నమాట. చాలా బాగుంటుంది. ఈసారి వెళ్ళినప్పుడు హోమ్ టూర్ చేస్తాను. మా అమ్మ వాళ్ళ ఇల్లు చాలా ప్రశాంతంగా ఉంటుంది. అలానే మా అత్తయ్య వాళ్ళు కూడా విలేజ్ లో ఉంటారు. అక్కడ కూడా మాది పెద్ద ఇల్లు అన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుంది ప్రశాంతంగా. నేను ఎక్కువ టైం బయట కూర్చోడానికే ఇష్టపడతాను. ఎందుకంటే ఇక్కడ అపార్ట్మెంట్ లో ఇంట్లో కూర్చొని కూర్చొని చిరాకు వస్తుంది అనమాట. అందుకే బయటకు వెళ్ళినప్పుడు, మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు, అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మాక్సిమం నేను బయట కూర్చోడానికి ఇష్టపడతాను. చాలా ప్రశాంతంగా ఉంటుందండి మనసుకైతే. నాకు అలా ఇష్టం అన్నమాట. మాది చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం. మేము ఎక్కడికి వెళ్ళినా ముగ్గురం వెళ్తామండి. నిజంగా చాలా ఎంజాయ్ చేస్తా ఉంటాము. వీకెండ్స్ వచ్చినా, హాలిడేస్ వచ్చినా ఏదో ఒక ఊరు వెళ్ళడమో, ఇలా పార్క్‌కి రావడమో, ఏదైనా రెస్టారెంట్‌కి వెళ్ళడమో ఎక్కువగా వెళ్తుంటాం అన్నమాట. ఎక్కువగా నేనే ఇంట్లో ప్రిపేర్ చేస్తాను. అప్పుడప్పుడు అలా వెళ్తామన్నమాట. బోటింగ్ కూడా ఉంది. కానీ ఎందుకో ఇప్పుడు అది నడపట్లేదన్నమాట. మా బాబేమో ఎక్కుదాం అదనంటే వెళ్లి చూస్తే అక్కడ వాళ్ళు ఇప్పుడు లేదమ్మా అని చెప్పారు. పాపం ఏడుస్తున్నాడు బోటింగ్ లేదని చెప్పి. కేబుల్ బ్రిడ్జ్ కూడా ఉంది. చాలా మంది ఈవినింగ్స్ వాకింగ్ చేస్తా ఉంటారు ఇక్కడ. భలే ఉంటుందండి ప్రశాంతంగా. ఎంతో హ్యాపీగా, హాయిగా. ఇక్కడ లైట్ నైట్ మ్యూజిక్ కూడా ఉంటుందండి. ఇవాళ ఎందుకో అది కూడా స్టార్ట్ చేయలేదు. ఇదంతా వాటరు.
చిన్నప్పుడు అయితే పార్క్స్ ఉండేవి కానీ ఇంత అప్డేటెడ్ గా అయితే లేవు కదా. మా ఊర్లో అయితే ఒకే ఒక్కటి ఉండేది, అది మరి దారుణంగా ఉండేది. ఒక్కసారి ఇప్పుడు ఫ్రెండ్స్ తోటి వెళ్ళామన్నమాట. తర్వాత దాని మొహం కూడా చూడలేదు మేము. ఈ ఖమ్మం దాంట్లో మా వాడు ఒక లవ్ ఉంటే, అమ్మ లవ్ లో కూర్చుంటా, లవ్ లో కూర్చుంటా, లవ్ లో కూర్చున్నాడు. జనాలు ఉన్నప్పుడు ఏదైనా వీడియో తీయాలన్నా కొంచెం సిగ్గనిపిస్తుంది కదా. కానీ కొన్ని సిచ్యువేషన్స్ లో తప్పదు, ఇంకా బయటికి రాగానే ఐస్ క్రీమ్స్ అన్నమాట. ఈ ఐస్ క్రీమ్ చూస్తే మా వాడికి ఎంత ఇష్టం అంటే, వాడికి చాలా ఇష్టం ఐస్ క్రీమ్స్. కానీ హెల్త్ కి అంత మంచిది కాదు పిల్లలకి. కానీ కొన్ని సిచ్యువేషన్స్ లో పెట్టాల్సి వస్తుంది, ఇంకా వాళ్ళు ఊరుకోరు కదా. పెద్దవాళ్ళే ఈ రోజుల్లో అర్థం చేసుకోవట్లేదు, ఇంకా పిల్లలకి ఏమర్థం అవుతుందండి. నా వీడియోని ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నా ఛానల్ని సపోర్ట్ చేసి, నా వీడియోస్కి లైక్ చేసి, కామెంట్ చేసి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.